ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా కనీస వేతనం 26,000 చెల్లించాలని, నోయిడా కార్మికులపై యోగి ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ ఏపీ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరు రాజ్ మాట్లాడుతూ నోయిడా కార్మికులపై యోగి ప్రభుత్వం అక్రమ నిర్బంధాలకు పాల్పడుతూ 520 మంది కార్మికులపై తప్పుడు కేసులు బనాయించి అరాచకత్వానికి పాల్పడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకారమణ, రొంగల్ ఈశ్వరరావు, వర్కింగ్ కమిటీ సభ్యులు పలివేలు వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, నాగపత్తుల సూర్యనారాయణ, ఏఐటీయూసీ సెక్యూరిటీ గార్డ్ యూనియన్ రామయ్య, ఐఎన్టీయూసీ నాయకులు బొగ్గుల అశోక్ కుమార్, బి రామకృష్ణ, వివి రమణ, టిఏఎస్ కుమారి, విజయ్, ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తి, రాగుల రాఘవులు, పెండ్యాల రాము, ఎర్రంశెట్టి శివ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గ డిమాండ్లను పక్కన పెట్టిన మోడీ ప్రభుత్వ వైఖరి. 15 ఏళ్లుగా కార్మిక వర్గ డిమాండ్లను పక్కన పెట్టిన మోడీ ప్రభుత్వ వైఖరి. పెంచాలి కనీస వేతనాలను. మోడీ ప్రభుత్వ వైఖరి. మోడీ ప్రభుత్వ వైఖరి. కాపాడుకున్నాం ప్రజల సంపద. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తేదీన కార్మిక వర్గం ఈ భారతదేశంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద సమ్మె చేయడం జరిగింది. 38 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొని తమ నిరసనని మోడీ ప్రభుత్వాన్ని తెలియజేశారు. ఆ డిమాండ్లు ఎంత న్యాయమైనవి అనిపించినాయి కాబట్టే యూపీలో ఉన్నటువంటి నోయిడాలో కార్మికులు ఏ సంఘం పిలిపివ్వకపోయినా ఏప్రిల్ నెలలో పెద్ద ఎత్తున 50,000 మంది ఆ నోయిడా పారిశ్రామిక కేంద్రంలో ఉన్న కార్మిక వర్గం తమంతట తమే ఈ నిరంకుశత్వాన్ని, ఎన్నాళ్ళ నుంచో పేరుకుపోయిన సమస్యల్ని తట్టుకోలేక ఒక్కసారిగా బరస్ట్ అయ్యి వేలాది మంది పరిశ్రమలన్నింటినీ స్తంభింపజేసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. నోయిడాకి పక్కనే 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చండీగఢ్లో కానీ, ఆ పక్కన ఉన్నటువంటి ఢిల్లీలో కానీ కనీస వేతనం 18,000 రూపాయలు అమలవుతూ ఉంటే 20 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి నోయిడాలో 7,000, 8,000, 9,000 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసినోడు కూడా 10,000 జీతం దాటకపోతే ఇంకా కడుపు మండి రోడ్డు ఎక్కకపోతే ఏం చేస్తాడు కార్మికుడు? అదే చేశారు నోయిడాలో కార్మికులు. ఇప్పుడు నెల రోజులు పోయిన తర్వాత పరిస్థితి ఏంటి? యోగి ప్రభుత్వం కార్మికుల బరస్టుని దృష్టిలో పెట్టుకుని వెంటనే కనీస వేతనాలు 14,000కి సవరిస్తూ జీవో తీసుకొచ్చింది. మరి ఆ జీవోని ఆ పారిశ్రామిక వాడల్లో ఉన్న యాజమాన్యాల చేత అమలు చేయించగలిగిందా? చాలా స్పష్టంగా చెప్పారు యాజమాన్యాలు. మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి, యోగి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను మేము అమలు చేయమని చెప్తున్నారు. అమలు చేయమని చెప్పినటువంటి యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవడం మానేసి కనీస వేతనం ఇవ్వండి మహాప్రభు అని చెప్పి ఆకలి కేకలతో రోడ్డెక్కిన కార్మికుల మీద మోడీ ప్రభుత్వం కేసులు పెట్టి హింసించేటువంటి పద్ధతిలో ముందుకెళ్తా ఉంది. కాబట్టి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా నోయిడా కార్మికులకు మద్దతుగా గత 15 ఏళ్ల నుంచి కార్మిక వర్గ డిమాండ్లను పక్కన పెట్టేసినటువంటి మోడీ ప్రభుత్వానికి నిరసనగా ఇవాళ డిమాండ్స్ డే అనేటువంటిది కాకినాడ కలెక్టరేట్ ముందు నిర్వహించడం జరుగుతుంది. కనీస వేతనం 26,000 ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా అమలు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి. ప్రజల సంపదని కాపాడుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ మోడీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2011లో నిర్ణయించినటువంటి కనీస వేతనాలే 2026లో కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కార్మిక వర్గం తమ హక్కుల కోసం, సౌకర్యాల కోసం పోరాటాలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా నోయిడాలో కార్మిక సంఘాలపైన,
కార్మికులపైన పెద్ద ఎత్తున నిర్బంధాన్ని తీసుకొచ్చి అరెస్టులు, కేసులు, తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర మోడీ ప్రభుత్వం సాగిస్తున్న దుశ్చర్యలని చెప్పేసి మేము వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దుశ్చర్యలను ఖండిస్తూ కార్మిక వర్గం మీద, కార్మిక సంఘాల మీద సాగిస్తున్న నిర్బంధాన్ని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మే 12వ తేదీన నేషనల్ డిమాండ్స్ డేగా జరపాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. ఏదైతే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారో ఈ లేబర్ కోడ్లు పెట్టుబడిదారులకి, కార్మికుల్ని కట్టు బానిసలుగా చేయడానికి తప్ప కార్మికుల సంక్షేమం కోసం కాదని మేము నిర్ద్వందంగా ప్రకటిస్తా ఉన్నాం. నిర్ద్వందంగా లేబర్ కోడ్లు రద్దు చేయాలి. కనీస వేతనం నెలకి 30,000 రూపాయలు జీతం చెల్లించాలి. అదేవిధంగా మొత్తం అవుట్సోర్సింగ్ కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలి. ఈ డిమాండ్స్ మీద ఈరోజు దేశవ్యాప్తంగా ఈ పిలుపు అమలు జరుగుతూ ఉంది. ఈ పిలుపుని మేము విజయవంతం చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి కార్మికుల కోసం ఆలోచించకపోతే, పెట్టుబడిదారుల పక్షాన నిలబడితే నేను గద్దె దింపడం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు గొబ్బల ఆదినారాయణమూర్తి, భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU రాష్ట్ర కోశాధికారి. ఈరోజు డిమాండ్స్ డేగా కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులని, నోయిడా ప్రాంతంలో తిరుగుబాటు చేసిన కార్మికులని నిర్బంధంగా వాళ్ళని లాఠీ చార్జ్ చేసి 573 మందిని అరెస్ట్ చేసిన సంగతి గతంలో కూడా మీకు చెప్పాం. కార్మికులు వ్యతిరేకిస్తే, ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని జైల్లో పెడతా ఉన్నారు. వాళ్ళని న్యాయంగా అడిగిన డిమాండ్స్ని అమలు చేయకుండా కార్మికుల మీద నిర్బంధాన్ని ప్రయోగించడం కేంద్ర కార్మిక సంఘాల సమాఖ్య తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మిక సమస్యలు పరిష్కరించాలి. 8 గంటల పని విధానాన్ని తిరిగి కొనసాగించాలి. మీరు పెంచిన దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే కనీస వేతనం 30,000 రూపాయలు వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనం మార్కెట్లోకి పోతే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. గ్యాస్ రేట్లు పెరిగాయి. మొన్నటి దాకా పెట్రోల్, డీజిల్ లేక కార్మికులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. దీనికి అన్నిటికీ కారణం కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాసే కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మరిన్ని సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం ఉధృతం. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశమంతా కూడా మరి ఏదైతే డోల కార్మికుల యొక్క విధ్వంసకాండాన్ని ఖండిస్తూ ఇవాళ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యతతో ఈవేళ ధర్నా నిర్వహించారు. మోడీకి చెప్తున్నాం, ఈ యొక్క స్ఫూర్తితో చూసుకోండి, మరి మీరు చాలా తప్పు చేస్తున్నారు. మరి ఏనాడో బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాలను కూడా కాలం రాస్తూ అదే కాకుండా అదనంగా ఇప్పుడు మళ్ళీ ఏవైతే మళ్ళా కార్మికులకి హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా సొంత రాజ్యాంగంగా మీరు పాటిస్తారు. ఇది చాలా తప్పు. ఇది అలాగే దేశం అంతా కూడా రాజ్యాంగం మరి అట్టుడికిపోతుంది. రాజ్యాంగాన్ని ముట్టుకుంటే మరి మసి అయిపోతామని చెప్పి అదే నినాదంతో నిన్న కాక మొన్న మరి అది విజయ గెలుపుతో మరి సీఎం అయ్యారు. అది తమిళనాడులో మరి రాజ్యాంగాన్ని బ్రతికించారు. రాజ్యాంగం ఏంటో దేశానికి అంతా చూపించారు. అదే కోవలో మరి కార్మికులు అంటే ఏంటి, దేశవ్యాప్తంగా కూడా కార్మికులు కూడా చాలా అట్టుడికిపోయి మీదకి మరి మీ మీద వచ్చేలా ఉన్నారు. చూసుకోండి. మరి నెక్స్ట్ బట్టి మాత్రం 29 ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అధికారం రాలేరు. ఎందుకంటే ఈవేళ దేశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈవేళ కార్మికులపై ఉక్కుపాతం మోపుతున్నారు. దీని ధీటుగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈవేళ మరి దేశ